దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం కాడి నుంచి పార్ట్ 5. ఎపిసోడ్ వచ్చేసి 80. ఎపిసోడ్ వచ్చేసి 80, పార్ట్ 5. ప్రకటన గ్రంథం 19 అధ్యాయము 13వ వచనము. అందరు కలిసి ఇది జాగ్రత్తగా చూసి తర్వాత సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. చేసి దేవుని దగ్గర దీవెనలు పొందండి. మీరు ఎవరు చేస్తే వాళ్ళకు ముందు దీవెనలు వస్తాయి. ఎవరో చేయకుండా మౌనంగా ఉంటే దేవుడే దీన్ని చేయిస్తారు. వచ్చిన వరాలు పోగొట్టుకోకండి. చెప్పింది ఇది దేవుని మాట అని వినే ప్రతి వాళ్ళు కూడా షేర్ చేయండి, అందరికీ తెలియపరచండి. రక్తంలో ముంచబడిన వస్త్రము, రక్తంలో ముంచబడిన వస్త్రము. తర్వాత ఆయన ధరించుకొని ఉండెను. ప్రభు రక్తంతో ముంచబడ్డ వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆ రోజున చిలువేసినప్పుడు రక్త చిత్రం అయిపోయింది, అవి ధరించుకొని ఉన్నారు. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని నామము ఇప్పుడు పెట్టబడి ఉన్నది, భూలోకం మీదకి వచ్చినప్పుడే పెట్టబడటం కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఉన్నారో, ముగ్గురు ఉన్నారు. తర్వాత అప్పుడు మన ఆత్మలు కూడా అక్కడే ఉన్నాయి. అప్పుడే దేవుని నామము అతనికి తండ్రి పెట్టగలిగారు. ప్రభువు మన కొరకు రక్తము చిందించిన విషయము మనకును సైతానుకును తెలియను. భూ ప్రజలకును, సాతానికి తెలుసు, తండ్రికి తెలుసు, అందరికీ తెలుసు అతని రక్తం చిందించింది. రక్తముతో శిలకరింపబడిన వస్త్రములను ప్రభువు ధరించాను. రక్తంతో శిలకబడ్డ వస్త్రాలు ముంగుర్తుగా అబ్రాహాము ఇస్సాకుని నరకటానికి తీసుకెళ్ళినప్పుడు ముంగుర్తుగా ప్రభుని అనికి పోల్చారు. అలాగే ఇక్కడ మరి ముంగుర్తుగా ఆ రక్తం గుడ్డలు చిలికారు గుడ్డల మీద. గనుక ఇక్కడ ఉన్నదే ఆయన శిలువ మీద చిందించిన రక్తమని ఈ వచనంలో తెలియచున్నది. ముందుగానే అది అక్కడ ఏం జరుగుద్దో అనేది ప్రభు లోకంలో రాకముందే ప్రభుకి అన్నీ కూడా తెలుసు. ప్రభును చిలువ వేసినప్పుడు ప్రభు ధరించిన వస్త్రమును తీసివేసి, రాణులు వారు వస్త్రాన్ని తీసేసి అక్కడ చీట్లు వేసుకోవాలి. కానీ చీట్లు వేసుకుంటాం కాదు, అక్కడ ఆ వస్త్రాన్ని తలా ఒక ముక్క పంచుకోవాలి. కానీ అంగీ పెద్దది గనక ఎవరికి ఉపయోగపడదు గనక అది నాకు అని వాళ్ళు కేకలు వేసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, రాణుల వారు ఆ అంగిని ఆ సీట్లు వేసుకున్నారు. సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు తీసుకున్నారని వేసుకున్నారు. అది ముందుగానే ప్రవక్త చెప్పిన ప్రకారం అలా జరిగింది. రాణుల వారు చీటి వేసి పంచుకొనిరి. రాణుల వారు చీటి వేసి ఆ వస్త్రాలు పంచుకుని ఎవరికి వచ్చిందో వాళ్ళు తీసుకున్నారు. రక్తము అంగీపై పడిందని చరిత్రలో లేదు, కానీ ఈ వచనంలో రక్తంతో ఉన్న అంగీ అని వ్రాయబడి ఉన్నది. అంటే అడ్వాన్స్గా లేదు కానీ, చరిత్రలో లేదు కానీ, ఇక్కడ మాత్రం అంగీ. ఆ అంగీ మీద కొట్టిన దెబ్బలతోని లోన బయట కూడా అది రక్త సిక్తులయ్యింది. ఆ అంగీని చీట్లేసి పంచుకొని, ఆ పంచుకున్న అంగీ ఇప్పుడు కూడా దాన్ని భద్రపరిచి ఎగ్జిబిషన్లో ఉంచి టూర్కెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ అంగీని అద్దాల్లో పెట్టి చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ అంగీ ఉంది. పాదిరి గారు ఉన్నారు, వారికి అభిషేకం చేసిరి. పాదిరి గారికి అభిషేకం చేసిరి. ఆరాధన చేయనప్పుడు అంగీ ధరించి, ఈ ఆరాధన చేసేటప్పుడు ఫుల్ అంగీ, ఫుల్ వస్త్రాలు పాస్టర్ గారు ధరిస్తారు. తర్వాత అతని రొట్టెను, ద్రాక్షారసము అంటే తన శరీరమును, తర్వాత అతని రక్తమును పంచేటప్పుడు అంగీ కంపల్సరిగా వేసుకోవాలి. కానీ కొన్ని సంఘాలు వేసుకోరు. మరి దేవునిలోనే ఉన్న ఒక సంఘమే మొత్తం 334 సంఘాలుగా విభజించబడ్డాయి. కొంతమంది ఏమంటారు, క్రిస్మస్ పండగ కాదంటారు. కొంతమంది రకరకాలు అంటారు. అంటే దేవునిలో ఉన్న వాళ్ళే దీనికి కొంత ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. అది ఏంటి, మిగిలిన వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకొని విధానంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు.
అందరూ ఒకే రూట్గా చేయట్లేదు. ఆరాధన అనంతరము తీసివేయుదురు. ఆరాధన అయిపోయిన వెంటనే ఆ అంగిని తీసివేస్తారు. ఇతరుల ఆ వస్త్రములను చూసినప్పుడు గురువు అని అందరూ బజార్లో ఆయనకు వస్త్రములు అంగీ లేకపోయినా తెలిసిన వారు ఆయనను పాదిరి గారని అన్నప్పుడు పాదిరి గారు అంటారు. చూసిన తర్వాత ఆ వస్త్రంతో చూసిన తర్వాత వస్త్రము లేకపోయినా కూడా అంగి వేసుకున్నది పాస్టర్ గారు కాబట్టి, పాదిరి గారు కాబట్టి ఇతను పాస్టర్ గారు అని అక్కడ కొంతమంది పాస్టర్ గారి మీద ప్రేమ ఉన్నవాళ్ళు, దేవుని ప్రేమ ఉన్నవాళ్ళు మరణాత చెప్పేవాళ్ళు మరణాత, తర్వాత వందనాలు రకరకాలుగా చెప్తూ వెళ్తూ ఉంటారు. ఇతరులు ఈయన పాదిరి గారు అని అనుకుందురు. అప్పుడు ఇతను పాదిరి గారిని గుర్తించుదురు. ప్రభునకు శిలువుపై అంగీ ఉన్నా లేకపోయినా ఒకటే గనక ఈ అభిషేకమును తీసివేయటకు వీలు లేదు. ప్రభుకి మాత్రం అంగీ ఉన్నా లేకపోయినా ప్రభువే. అక్కడ అంగీని సీట్లు వేసుకొని అక్కడ అంగీ మిస్ అయిపోయింది. ఆ తర్వాత ప్రభుకి ఒక పంచే మిగిలింది ఆ శిలువు మీద. ఆ శిలువు మీద వేలాడుచున్న ప్రభువు అప్పుడు తండ్రిని కోరుకున్నాడు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అని అన్నారు గనక అప్పుడు ఆ ప్రజలు రక్షించబడ్డారు. ఒకటి అంగి, రెండు అభిషేకము. అభిషేకం అనగా తైలముతో అభిషేకించటమే అభిషేకించటం. నతానయేలు వెళ్ళాడు, తర్వాత దావీదుని యెషయా వెళ్ళారు, దావీదుని అభిషేకించారు. అప్పుడు అభిషేకం వేరు, కొమ్ములు ఊది కొమ్ములో నుండి పోసి చేసేవారు. మూడు రక్తపు బిందువు, ఇవా ప్రభు యొక్క వస్త్రంలో ఉన్నవి అభిషేకము. మూడు రక్తపు బిందువు, ఇవి ప్రభు యొక్క వస్త్రములోనివి, ప్రభు యొక్క వస్త్రంలోని రక్త బిందువులు. పరలోకం నుండి ప్రభు అర్మగేదోనుకు రావాలేను. పరలోకం నుండి ప్రభు అర్మగేదోనుకు ఈ భూమి మీదకే రావాలి. ప్రభు సైన్యము, దేవదూతలు, పరిశుద్ధులు, పటాణము మొత్తం కూడా ప్రభు వెంట పెట్టుకొని వస్తూ అక్కడున్న గద్దలకి మీకు మంచి ఆహారం ఉన్నది, రండి తిందురు అని అటు చెప్పి భూలోకం మీద ఆ ఆరాపేత నది కాడ అర్మగేదోను యుద్ధానికి సిద్ధమై వస్తారు. సాతాను సమూహమైన రోజులు, తర్వాత మరి కప్పలు, దురాత్మలు ఇవన్నీ కూడా అక్కడికి వస్తాయి. వ్రాయబడిన నామము ఎవరికి తెలియబడనిది అపోస్తల కార్యము 4:12 సంబంధమై ఉన్నది. ఎవరికి తెలియలేనిది. అందులో అపోస్తలుడైన పౌలు గారు ప్రభును చూశారు. ప్రభును చూసి అది ఆ అపోస్తలుడైన పౌలు గారు రాశారు. ఇది ఆయనకే తెలియను. ఈ విషయాలు, ఆ యుద్ధాలు ఇవన్నీ కూడా ప్రభుకు తప్ప ఎవరికి తెలియదు. ఈ నామములో తప్ప ఏ నామమో రక్షణ లేదు. అది నాదంటారు, ఇది నాదంటారు. కోట్ల కొద్దీ ఎక్కడన్నా సినిమా యాక్టర్లు కానీ ఇంకొకళ్ళు కానీ ఎక్కడన్నా ఏర్పాటు చేసి అక్కడికి వెళ్తే జనాన్ని చూసి మోసపోతున్నారే కానీ నిజమైన దేవుని చూసి మాత్రం గుర్తించలేకపోతున్నారు. అదే బాధ. అది కొద్ది కాలమే ఉంటే. ఇప్పుడు ప్రతి ఓళ్ళు కూడా ఈ లోకం ఉంటే 20 లేకుంటే 30 సంవత్సరాల కంట మించి ఉండదు అని చెప్పేసి డిసైడ్ అయిపోతుంది. 666 ముద్ర ఈ భూలోకం మీదకి స్టార్టింగ్ అయ్యింది పెట్రోల్ బంక్ కాడ. ఆ రూపంగా ఈ లోకము అంతపోయే సమయం వచ్చింది. ఇప్పుడు ఇంకా మనకు సమయం ఉంది కనుక ఆ సమయంలో నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వసించి దేవుని బాటలో నడవాలని దేవుని ఉద్దేశం. ఇది అన్నిటికన్నా గొప్పది. ప్రకటన గ్రంథం 19:14 పరలోకమున ఉన్న శానాలు తెల్లని నార బట్టలు ధరించి తెల్లని గుర్రం ఎక్కి ప్రభును ఎంబడించిరి. ఆ రోజున ప్రభు గాడిద మీద వచ్చారు. గాడిద మీద ఎందుకు వచ్చారు? తాను తగ్గించుకుంటూ గాడిద మీద రావటానికి కారణం. తర్వాత ఈ లోకంలో మనుషులు అతన్ని ఎన్నో చిత్రహింసలు పెట్టారు, బాధలు పెట్టారు. ఆయన సహించటానికి ముంగుర్తుగా గాడిదని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు గుర్రం మీదను కత్తితోని వస్తారు తీర్పు తీర్చే సమయానికి. అప్పుడు అయ్యా మీరు అంటే ఏంటో నాకు తెలియదు, మీరు దేవుడని నేను గుర్తించలేకపోయాను,
ఎవరు చెప్పలేదు నన్ను క్షమించమంటే ముందు క్షమించినట్టు ఇప్పుడు క్షమించే గుణం అతని దగ్గర ఉండదు. సమయం చాలా ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 25 సంవత్సరాలు చిలికి ఇచ్చాడు. పాత నిబంధన మొత్తం అంతా 40 లక్షల సంవత్సరాలు సమయం ఇచ్చారు. అయినా కూడా మార్పు రాకపోతే ఎలా? తెల్లని పరలోకంలో ఛానల్ తెన్నని నారబట్ట ధరించి, నారబట్ట అంటే పట్టు వస్త్రములు, ఈ మన లోకంలో ఉన్నాయి కావు, అవి ఇంకా తెలుపు. ఏ శాఖలు ఉతికినా అంత తెలుపు రాదు, ఏ మిషనరీలు తయారు చేసినా అంత తెలుపుని తయారు చేయలేరు. అలాంటి బట్టలు యేసు ప్రభు గారు వేసుకుని గుర్రం మీద సారి చేసుకుంటూ, ఆ గుర్రము ఈ లోకంలో ఉన్న గుర్రాలు భూమి మీద నడుస్తాయి. దేవునికిను దేవుని వెనకాల ఉన్న భటులు, పరిశుద్ధులు, దేవదూతలు గుర్రాలు ఆ గాలిలో నడిచే గుర్రాలు, ఆ గుర్రాలు వేసుకుని వస్తారు. తెల్లని గుర్రమెక్కి ప్రభువును ఎమ్మడించిరి. వెనకాల సైన్యం, పూలంత మంది సైన్యం ప్రభు సెంటర్లో వెళ్తుంటే ఈ పక్క ఆ పక్క ఒక రూలు, ఒక సెంటరు, ఒక లైను పెట్టుకొని వాళ్ళు ప్రభుని అంటు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ప్రభు తెల్లని గుర్రము ఎక్కాను, తెల్లని వస్త్రములో ధరించాను. వస్త్రాలు కూడా తెల్లయే, గుర్రము తెల్లదే, అతని దగ్గర ఉన్న కత్తి తెల్లదే. ప్రభుని వెంబడించిన వారు కూడా తెల్లని గుర్రం ఎక్కి తెల్లని వస్త్రములు వేసుకొనిరి. ప్రభుని వెంబడించిన వారు కూడా భూలోకం మీద యేసు ప్రభు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు 3 తీర్పులు అయిపోయిన తర్వాత అతను ఊదరంగ వస్త్రాలు వేశారు. పక్కన ఈ పక్క ఆ పక్క సైనికుడు ప్రభును పట్టుకున్నారు ఒక దొంగలాగా. వాళ్ళు కూడా ఊదరంగ వస్త్రాలు వేసుకున్నారు. కాంక్రీట్ రోడ్డు, ఎర్రమట్టి కాంక్రీట్ రోడ్డు, ఆ రోడ్డులోని అతన్ని తీసుకుని పిలాతు దగ్గరికి అప్పు చెప్పారు. ఊదరంగ వస్త్రాలు. ఇప్పుడు ఆ ఊదరంగ వస్త్రాలు కాదు, తెల్లటి వస్త్రములు, తెల్లటి గుర్రము, తెల్లటి కత్తిని తీసుకుని వస్తున్నారు. ప్రభు ముందు వెళుతుండగా వీరు వెనుక వచ్చిరి, ఈ సైన్యము కూడా వెనకాల వచ్చారు. భూలోకములో శిష్యులు, విశ్వాసులు పెళ్లి కుమార్తె ప్రభును వెంబడించిరి. పెళ్లి కుమార్తె. ఈ గుర్రాలు ఎవరనగా ఎవరు? పరలోకములో, ఈ లోకములో విడిసి పరలోకములో వెళ్ళి దేవుని మాట విని బాప్తిసం తీసుకొని పెళ్లి కుమార్తెకి సిద్ధపడ్డ వాళ్ళు సైన్యం. అది ఆ సైన్యం ప్రతి వాళ్ళు కూడా గుర్రాలకి అమ్మడించారు. వాళ్ళందరూ కూడా వధువు సంఘము, పెళ్లి కుమార్తె వరుసకి. ఇది రెబ్బెక్క ఆ రోజున రెబ్బెక్కకి ఇచ్చిన బిరుదు. ఆ రోజున తండ్రి రెబ్బెక్కకి బిరుదు ఇచ్చారు. ఎలియాజరు చేతి కడియాలు తీసి అవి చేసిన పనికి ఇచ్చారు. ఈ లోకంలో ఉన్నవాళ్ళు రెబ్బెక్క లాంటి పని చేసేవాళ్ళు ఎవరు లేదని నేను గ్యారంటీగా చెప్పగలను. అంత కష్టపడలేదు ఎవరు. అందుకని ఆమెకి ఆ బిరుదు ఇచ్చారు. వీరు అర్మగేదేను యుద్ధం వరకు ప్రభువును వెంబడింతులు. వెనకాల ఉన్న ఈ పరిశుద్ధులు పెళ్లి కుమార్తె అర్మగేదేను యుద్ధం కాడికి అక్కడ వాళ్ళు వస్తారు. ప్రభు ఏమి చేసినా దానికి వ్యతిరేక శర్యములు సాతాను చేయను. వీళ్ళు ఇంత కంట్రోల్గా, ఇంత లెక్కలుగా వస్తే దీనికి ఆపోజిట్గా సాతాను అతని సైన్యాన్ని తీసుకొని ఆపోజిట్గా వస్తాడు. ప్రభు శిష్యులపై సైతాను దండెత్తును. ప్రభు శిష్యులపై వెనకాల ఎవరైతే వచ్చారో ఈ సైన్యం మీద సాతాను దండెత్తుతాడు. కనుక ఇప్పుడు ప్రభు సైతానుపై దండెత్తాను. ఆ ప్రజల మీద, వెనకాల ప్రభు వచ్చిన ప్రజల మీద దండెత్తి యుద్ధానికి సిద్ధం అవుతాడు. సాతాను శిష్యులపై దౌర్జన్య కార్యములు చేశాను. సాతాను శిష్యులపై దౌర్జన్య కార్యములు రకరకాలుగా. దౌర్జన్యం అంటే తెలిసిందే కదా, కొట్టడం, తిట్టడం, బాంబులతో కాల్చడం, ఈ రకరకాలుగా స్టార్ట్ చేశాడు. కనుక ప్రభు తాను విజయము పొందగలగు నిమిత్తము సాతానుపై దండెత్తాను. ఎప్పుడైతే ప్రభు సైన్యంపై దండెత్తి సాతాను అది ఇష్టప్రకారంగా చేస్తున్నాడో అప్పుడు ప్రభు ఏం చేశాడు? దాన్ని ఎదుర్కొని యేసు ప్రభు కూడా స్టార్ట్ చేశాడు. దేవుడు తన నోటి ఊపిరి చేత సాతానుపై యుద్ధము చేశాను. వాళ్ళు పిరంగులతోని, బాంబులతోని, తర్వాత కత్తులతోని, డాలుతోని వాళ్ళు చేస్తుంటే ప్రభు మాత్రం కత్తి లేదు, డాలు లేదు, ఏమీ లేకుండా అతను ఊపిరి గాలి చేత యుద్ధం చేశాడు. వాళ్ళు చేస్తూ ఉంటే
నోటితో ఊదిన ఉఫ్ అని ఊదిన ఈ గాలే యుద్ధం వాళ్ళ మీద ఏర్పడింది. 2వ దశలోనికలో 2:8 ఉంది. ఈ లోకమందున్న గుర్రములు మాంసము డెక్కలు చర్మములు. ఈ లోకమందున్న గుర్రములు మాంసము డెక్కలు చర్మములు. ఈ గుర్రాలు ఎవరు వేసుకొచ్చారు? ఈ భూలోకం మీద ఉన్న ఈ గుర్రాలు వేసుకుని కొంతమంది వచ్చినట్టు ఇక్కడ కనబడుతూ ఉంది. ఎముకలతో చేయబడినవి, ఇవి వెముకలతో చేయబడినవి. పరలోక గుర్రములు మహిమతో చేయబడినవి. సాతాను వేసుకొచ్చిన గుర్రాలు. ఇది ఎవరు వేసుకొచ్చారో? రాజులును కొంతమంది శరీరంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే సాతాను సైన్యము కూడా ఆత్మే. దేవుడు వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఆత్మే. అయితే సాతానికి కొంతమంది ఈ లోకంలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఆపోజిట్గా దేవునికి ఉన్నారు గనక బహుశా వీళ్ళ సమూహమై ఉండవచ్చు. అందుకని వీళ్ళకి ఎముకలు ఉన్నాయి, వీళ్ళకి మాంసములు ఉన్నాయి కనుక వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఎముకలు మాంసములు ఉన్న మనుషులు గుర్రాలు అవతల ఏం కనబడతాయి? కనబడవు. ప్రభువు నరుడిగా రాకముందు దేవుడే ఉన్నాడు. ప్రభు ఈ లోకానికి రాకముందు కూడా దేవుడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళు ముందే ఉన్నారు. వాళ్ళు ముందు ఉన్న సమయము, మన ఆత్మను దేవుని దగ్గర ఉన్న సమయము ఎన్ని సంవత్సరములైందో లెక్క ఎవరు బైబిల్లో లేదు, ఎవరు కూడా దాన్ని లెక్క కట్టలేదు. అలాగే తండ్రి ఉన్న స్థానానికిను భూమికి ఎన్ని కిలోమీటర్లు ఉందో ఈ లెక్క కూడా ఎవరు కట్టలేదు. కాకపోతే ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఏమిటంటే, తండ్రి దగ్గర నుంచొని ఒక సీసా గుండు, పెద్ద ఇంతలావు గుండు తీసుకొని అక్కడ వేస్తే అది హెలికాప్టర్ కంట, రాకెట్ కంట, అన్ని వాహనాల కంట స్పీడ్గా పడతా ఉంటుంది. అలా పడగా 1,000,000 సంవత్సరాలు అవుద్దట. దానికి ఎన్ని లెక్కలు కలగాలి మనం ఆలోచించుకుంటే, ఆ రాయి పడేది గంటకి కొన్ని వేల కిలోమీటర్లు పడుతుంది. కాబట్టి ఆ లెక్కని ఇంతవరకు ఎవరు కట్టలేకపోయారు. ప్రభు నరుడిగా రాకముందు దేవుడే ఉన్నాడు, అప్పుడు కూడా దేవుడే గనుక ఆత్మలను ఆత్మ స్వరూపి అయి జయించగలరు. ఇతని ఆత్మ అప్పుడు కూడా ఆత్మే. ఇప్పుడు యేసు ప్రభుకి శరీరం లేదు, యెహోవా తండ్రికి శరీరం లేదు, పరిశుద్ధాత్మకి శరీరం లేదు. ఇవన్నీ కూడా ఆత్మ గనుక అన్ని చోట్ల ఉండగలన శక్తి వాళ్ళ ముగ్గురే ఒకరికి ముగ్గురే ఉన్నారు. ఇక్కడ ఉన్న చోట కొన్ని కోట్ల చోట కూడా ఆయన ఉండే శక్తి ఉన్నది. ప్రభు మనిషిగా ఉన్నప్పుడు ఆయన శరీరదారులు కూడా జయించిరి. అప్పుడు కూడా ఈ లోకాన్ని జయించారు. సాతాన్ని ఏ రూపుడిగా జయించాడు? యేసు ప్రభు గారు ఏ రూపుడిగా జయించారు? సాతాను ప్లాన్ వేసుకుని దీన్ని చంపానని అతను ఎంతో ఆనందిస్తున్నాడు. కానీ యేసు ప్రభు మరణించడానికి ఈ లోకానికి వచ్చే సంగతి అతనికి తెలుసు. కానీ నేను చంపానని ప్రజలకి తెలియపరచడానికి అలా మాట్లాడాడు. ఎప్పుడైతే అతను బ్రతికి పైకి లెగిశాడో అతన్ని జయించాడు. అయితే బ్రతికి లేవలేదు అని రోమన సైనికులు ఆ శిశువులు ఆ శవాన్ని తీసుకెళ్ళిపోయారంటారు. అబద్ధము. దానివల్ల కయ్యప్ప వీళ్ళందరూ కూడా, అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ధనాన్ని ఇచ్చి రోమా సైనికులకి ఇలా లేచారు, ఇలా వచ్చారని ఎవరికి చెప్పకండి, శిష్యులు తీసుకెళ్ళిపోయారని చెప్పమని అంటున్నారు. ఆ మాట చెప్పినందుకు దానికి నష్టపరిహారం ఇప్పుడు కూడా యూదులు అనుభవిస్తూ ఉన్నారు. ఎర్మగేదోను యుద్ధము, ఈ యుద్ధమునకు ముందు ఒకటి జ్ఞానము కావాలి. యుద్ధానికి ఎప్పుడు కూడా మొండి స్వరం ఉంచుకొని నేను చంపేస్తానని కానీ శరీరం బలంతో ఏదో చేస్తే సుఖం లేదు. అయితే సాతాను కూడా అద్భుతమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఇచ్చిందే దేవుడి కంటే మించిన జ్ఞానం సాతాను దగ్గర లేదు కదా. అందుకని దేవునిదే ఎక్కువ జ్ఞానం. 2 విమానములు, అవి కూడా వస్తాయి. 3 క్రోధము, కక్ష, భేదము. ఎప్పుడు నరికేలా, ఎప్పుడు పొడిచేయాలా, ఎప్పుడు ఈ ప్రపంచాన్ని నేను స్వాధీనం చేసుకోవాలనే ఆశ. అడు ఓడిపోతాడన్న సంగతి తెలుసు, అతను పారిపోతాడన్న సంగతి తెలుసు. తెలిసిన కూడా ఏదో లాస్ట్ అండ్ ఫైనల్ నాకు ఏమైనా ఛాన్స్ వస్తుందని అనుకుంటాడు. 5 దౌర్జన్యము, ఇవి అన్నయో ఎక్కువగును. ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. లౌకిక సంఘకాలము. దేవుడు కొంతకాలం వదిలేసిన తర్వాత అన్ని అధికారాలు నా దగ్గరే ఉన్నాయని వాళ్ళు రెచ్చిపోవటం. ఎందుకంటే ఏమీ లేని ఇస్తరగంట అణిగిమణిగి ఉంటుందంట, ఏమీ లేని ఇస్తరకి లెగిసిపోద్దంట, అన్ని ఉన్న ఇస్తరగా అణిగిమణిగి ఉంటుందంట. అలాగే శాస్త్రం ప్రకారంగా దేవుని శక్తి మౌనంగా చూస్తూ ఉన్నారు. ఇవి అన్నీ ఎక్కువగా అర్మగేదోను యుద్ధము వచ్చును. ఇవన్నీ కూడా
అణిగిపోవడానికి అర్మగేదోను యుద్ధానికి వీళ్ళు సిద్ధమయ్యారు. అర్మగేదోను యుద్ధంతో ఆయుధములు పనికిరావు. ఇందాకమా ఆయుధాలు అన్నారు, ఇప్పుడు ఆయుధాలు పనికిరావు అంటున్నారు. రోమా 13:12 మిఖాయేలునకు సాతానుకును జరిగే యుద్ధంలో మిఖాయేలు చేతిలో ఉన్న వెలుగు ఆయుధములకు సైతాను చేతిలో ఉన్న ఆయుధములు పడిపోయాను. సాతాను చేతిలో ఏముంది? ఆయుధాలు ఉన్నాయి. అయితే మిఖాయేలు దేవుడు పంపించిన దేవదూతకి ఏమి ఉంది? వెలుగని శక్తి ఉంది. ఆ వెలుగని శక్తితో ఇతను యుద్ధం చేశాడు. మోషే శవం కోసం యుద్ధం చేసేటప్పుడు ఆయుధం ఉన్నా కూడా సాతాన్ని ఏం చేయక సాతాన్ని అక్కడ ఓడించి మోషేని సమాధి చేసి ఆ యుద్ధంలోనే సాతానికి ఎక్కడ ఉందో తెలియకుండా చేయగలిగే నా యెహోవా తండ్రి మిఖాయేలుకి ఇచ్చిన ఆర్డర్. సైతాను ఓడిపోను. బైబిల్లో 2 సంగతులు ఉన్నవి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ప్రపంచంలో భారతదేశంలో ఉన్న బోధకులు అందరూ గొప్పవాళ్ళే, ఎవరిని నేను విమర్శించడం లేదు. దయచేసి నా మాట ఒక్కటి మాత్రం ఆలకించండి. ఏంటంటే, మరి తండ్రిని బయలుపరచట్లేదు ఇక్కడ. ఇప్పుడు కూడా యేసు ప్రభు అని మనం చెప్తున్నాము. దానివల్ల వచ్చిన భారతదేశంలో నష్టం ఏంటంటే, ఇప్పుడు తండ్రిని ఉపయోగిస్తున్నారు. తండ్రి పాత్ర అసలు లేదు కదా, ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇతను ఒక పాత్ర, దేవుడు కాదు, యేసు ప్రభువే అన్నారు కదా అని ఇప్పుడు చాలా మంది ఆస్కారం తెచ్చుకొని మాట్లాడుతున్నారు. అందుకని తండ్రి కూడా ఇందులో ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యేసు ప్రభు గంట పైన తండ్రి, ఆ తర్వాత యేసు ప్రభు, ఆ తర్వాత పరిశుద్ధాత్మని ఇప్పుడు కన్నా బోధిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అది మీ ఇష్టం, మీ చిత్తం. ప్రభువు వచ్చినప్పుడు రప్చంలో పెళ్లి కుమార్తె వరుసలో సిద్ధపడిన వారు, ప్రభువు వచ్చిన తర్వాత బోరం మోగిన తర్వాత మధ్యాకాశం నుండి ప్రభు మనల్ని ఎదుర్కొని వచ్చిన తర్వాత ఆ రప్షన్ కాలం అంటే ఈ భూమి అంతమైపోయే లాస్ట్ సమయం వచ్చిందే రప్షన్ కాలం అంటారు. ఆ ప్రభుని మేఘములో ప్రభు కలుసుకొనుటకు ఎవరు? పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె వెళ్ళి కలుసుకునేటప్పుడు ఆరోహణమవుదురు. అప్పుడు ఆరోహణము, దేవుని ఎదుర్కొని దేవునికి నమస్కారం చేసి దేవునికి మరణాత చెప్పి వందనాలు చెప్పి ఈ యేసు ప్రభు ఈ పెళ్లి కుమార్తె కలిసి కొత్త యెరూషలేములో, మధ్యాకాశంలో కట్టబోయే యెరూషలేములో వీళ్ళందరూ కూడా అక్కడ అడుగు పెట్టినప్పుడే యేసు ప్రభుకును వధువు సంఘానికి వివాహము. కొంతమంది యేసు ప్రభుకి పెళ్ళి అయిపోయిందన్న అనటం, 2-3 భార్యలు ఉన్నారు అని అనటం, యేసు ప్రభు దేవుడే కాదంటాం, ఇవన్నీ చాలా తప్పు చేస్తున్నారు. అప్పుడు కూడా పెళ్లి ఎవరిని చేసుకుంటారు? స్త్రీలనే కాదు, వధువు సంఘం అనగా పెళ్లి కుమార్తె అనగా పురుషుడు స్త్రీ అందరూ కలిసి పెళ్లి కుమార్తె. ఇది భూలోకం మీద ఉన్న శరీరానికి సంబంధించిన విషయాలు కానే కావు. ఇప్పుడు చెప్తున్న వాక్యం మొత్తం కూడా ప్రకటన గ్రంథం, పరమగీతం 2 కూడా ఆత్మకు సంబంధించినవి. ఇది శరీరంతో మీరు లెక్కలు కట్టి శరీర రూపంగా మాట్లాడితే పెళ్లి చేస్తాడా, వీళ్ళందరితో సంసారం చేస్తాడా అని అంటాం కాదు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, సంసారము చేసును అని ఉంది వధువు సంగతితో. ఆ సంసారం అనగా ఏమిటి? ప్రభువు, యేసు ప్రభువు వాక్యం చెప్తుంటే వినటమే సంసారం. దాన్ని శరీర రూపుడిగా చూసుకుంటే తప్పుగా కనబడుతుంది. ఇది ఆత్మరూపుడిగా మేము చెప్తున్నాం. దయచేసి అది పాయింట్ అవుట్ చేయకుండా ఆలోచించండి. ఇవి విశ్వాసుల గుంపు. 2 ఏళ్ళ పరిపాలన పూర్తి అయిన పిమ్మట పునర్ధానములకు వారు కొందరు ఉందురు. పునర్ధానము 1000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ఈ 1000 సంవత్సరాలు ఎక్కడ పూర్తవుద్ది? 1000 సంవత్సరాల గడువు ఎక్కడ? భూలోకం మీదే 1000 సంవత్సరాలు వస్తుంది. ఈ 1000 సంవత్సరాలు కూడా ఎవరొచ్చి అడుగు పెడితే యెహోవా తండ్రి వచ్చే అడుగు పెట్టరు. ఎందుకంటే భూమిని ఏనాడు చెప్పించేశారు. యేసు ప్రభు వచ్చి అడుగు పెట్టడం కాదు. 7 సంవత్సరాలు కొత్త యెరూషలేములో దేవుని బోధ విని మార్పు పూర్తిగా వీళ్ళు పెళ్లి కుమార్తె సిద్ధపాటు కలిగి అక్కడికి వెళ్ళినప్పుడు పూర్తిగా 100% పరిశుద్ధాత్మ పొంది పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డ వధూ సంఘమే భూమి మీద అడుగు పెట్టగానే ఈ భూమి పరలోకం మీద మార్చి అక్కడ 1000 ఏళ్ల పరిపాలన ఇక్కడే జరుగుతుంది.
వారు వారి స్థితిని బట్టి అవిశ్వాస గుంపులోని వారైన ఎడల నిత్యాన నాశనము కొరకు పునరుద్ధానమవుదురు. ఈ లోకంలో దేవుని మాటని ధిక్కరించిన వాళ్ళు మాత్రం నాశనం అవుతారు. మొదట పునరుద్ధానములో అనగా రప్చన కాలములో, మొదట పునరుద్ధానం రప్చన కాలంలో లేచిన వారు, లాస్ట్లో లేచిన వారు, మొదట పునరుద్ధానము. దేవుడు ఒకసారి వచ్చారు, ఇది రెండోసారి లేచిన వారు నిత్య జీవము కొరకు లేపడిన వారై ఉందురు. నిత్య జీవం అంటే వాళ్ళకి మరణం ఉండదు, ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతారని ఉండదు, తరతరాలు కూడా ఆనందంతో ఉంటారు. రెండవ పునరుద్ధానము కాక మునుపు అనగా 1000 ఏళ్ల పరిపాలన అనంతరము ఈ లోకంలో రెండవ పునరుద్ధానము. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయినప్పుడు అంత్య తీర్పు జరగక మునుపు పాతాళంలోనే మారు మనసు లేని వారు. ఈ లోకంలో అంత్య తీర్పు ఎప్పుడు? ఈ 1000 ఏళ్ల పరిపాలన అయినప్పుడు, 80 ఏళ్ళు కూడా అందరు కూడా మార్పు చెందినప్పుడు, అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన. ఎందుకు అప్పుడు దాకా ఓపిక పట్టారు యేసు ప్రభు? ఒక్క మనిషి నశించిపోవటం అతనికి ఇష్టత లేదు. దేవుని మీ ఇష్టప్రకారంగా తిడుతున్నారు, కానీ దేవుడు సహిస్తున్నాడు. ఇంకా నువ్వు మారతావేమో. అపోస్తలుడైన పౌలు గారు ఒక ఉదాహరణ, అద్భుతమైన ఉదాహరణ. అతను రాజుగారు మాట విని గుర్రాల మీద వెళ్ళి సంఘాల్ని చింద్రవందరం చేసి బైబిళ్ళు పుస్తకాలు కాల్చేసి గుర్రాలతో కట్టి ఈడ్చి చంపడానికి ఎంతో మందిని నాశనం చేశాడు. అదే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు. అతని అపోస్తలుడైన పౌలు ఈ రోజున పత్రికలు రాసి దేవుని విశ్వసించి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. అంతకంటే ఈ లోకంలో దేవునికి ఆపోజిటివ్గా మాట్లాడేవాళ్ళు గొప్పవాళ్ళు ఎవరూ లేరు. అపోస్తలుడైన పౌలు గారంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు. ఏదో ఎక్కడో సందులోనో గొంతులోనో ఉన్నది ఉన్నట్టు రాస్తే అది తప్పుగా అర్థం చేసుకునే తప్పుగా భావిస్తున్నారు ప్రజలు. అయితే మరి అది కరెక్ట్ కాదు. పరిపాలన అనంతరము అత్య తీర్పు జరగక మునుపు పాతాళములోని మారు మనసు లేని వారు. ఈ పాతాళ లోకంలో కింద ఉన్న వాళ్ళు కూడా, భూలోకం మీద ఉన్న వాళ్ళు కూడా మారు మనసు లేని వాళ్ళు, అంటే రక్షణ లేని వారు, బాప్తిసం తీసుకోలేని వాళ్ళు. ఈ బాప్తిసం కొరకు వెనకాల ఎపిసోడ్లో కూడా చాలా చోట చెప్పాను. బాప్తిసం అనగా మతమార్పిడి కాదు, దేవుని బిడ్డలుగా దత్తత. అది గుర్తుపెట్టుకోండి. మత మార్పుడు మాత్రం కానే కాదు. తెలియని వారు బోధ విని మార్పు నొందితే రక్షణలోనికి వచ్చేదరు. మార్పు పొంది రక్షణ తీసుకుని బాప్తిసం తీసుకుంటే రక్షణలోకి వస్తారు. మొదట ప్రార్థనలో ఆదాము మొదలుకొని రక్షణ వరకు ఉన్న విశ్వాసులు, మొదట ప్రార్థనలో ఆదాము మొదలుకొని అంటే పాత నిబంధన కాలం 40 లక్షల సంవత్సరాల్లో రక్షణ వరకు ఉన్న విశ్వాసులు, అంటే లాస్ట్ ఈ భూమి అంతమైపోయే వరకు రక్షణ కాలము లేచెదరు. ఈ 2 పునరుద్ధానము మధ్యలో సజీవుల తీర్పు జరుగును. 7 సంవత్సరం అయిపోయినప్పుడు తీర్పు ఉంది. యెహోవా తండ్రి దానియేలు గ్రంథంలో అగ్ని జ్వాలల మీదను యేసు ప్రభు అద్భుతమైన సింహాసనము పరిశుద్ధాత్మ దేవుడు లైలో నుంచోపెట్టి, ఒక కీలో నుంచోపెట్టి తీర్పు 7 ఏళ్ల పరిపాలన కాలంలో వాక్యం విని వారికి పెళ్లి కుమార్తె వరసలో సిద్ధపడక పునరుద్ధానం కాని రక్షతులు అంత్య తీర్పు కాలం ముందు పునరుద్ధానమగుదురు. ఈ 7 ఏళ్ల సంవత్సరములు అక్కడ కూడా కొంతమంది మిస్ అవుతారని ఇక్కడ క్లియర్గా రాసి ఉంది. పెళ్లి కుమార్తె వరసలో సిద్ధపడక అంటే సిద్ధపడని వాళ్ళు పాతాళానికి వెళ్తారని కాదు, కానీ అక్కడ అరలు ఉన్నాయి, 7 అరలు. ఈ 7 అరలో ఫస్ట్ అరే పెళ్లి కుమార్తె వరస. పునరుద్ధానం కాని రక్షతులు అంత్య తీర్పు కాలమందు, ఇది అంత తీర్పు లాస్ట్లో కాలమందు తీర్పులో పునరుద్ధానమగుదురు. అప్పుడు పైకి లేచి ఏరే చోటకి వెళతారు. పునరుద్ధానం అనగా భూమిలో నుండి పైకి వచ్చుట. ఈ భూమి మీద మారు మనసు ఉన్నవాళ్ళు పైకి వచ్చుట. యేసు ప్రభు మరణమే సమాధి చేయబడి భూమిలో నుండి మహిమ శరీరముతో లేచాను. భూమి మీద యేసు ప్రభును చంపేశారు, సమాధి చేశారు. అతను ఈ శరీరము క్షయితమైన శరీరాన్ని విడిచి, క్షీణించే శరీరాన్ని విడిచి అక్షత అంటే మళ్ళా ఆత్మ కొత్తది ధరించుకొని లెగిశారు. ప్రతి మానవుడు కూడా
దేవుని నమ్ముకొని విశ్వాసంతో ఉన్న ప్రతి మానవుడు కూడా అలాగే లేస్తారు. అలాగే విశ్వాసులు సమాధుల నుండి లేచిన వారు సమాధుల్లో నుంచి కూడా లెగిసిపోతారు. ఆయన మాదిరిని అనుసరించుట అగును. అప్పుడు దేవుని మాదిరిగా అనుసరించును. దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. మరి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా సబ్స్క్రిప్షన్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. దేవుని మాటలు మీరు అందరికీ తెలియపరిస్తే ఈ దీవెనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ దీవెనలు మీరు పొందండి. మీరు చేయలేని పక్షాన దేవుడే చేస్తాడు. అంతవరకు కాకుండా మీరందరూ తప్పనిసరిగా చేసి మరి ఈ దీవెనలు పొందండి. ప్రభువా, ఎవరైతే లైక్ చేసి షేర్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మీరే అలాగే నా ప్రభా అద్భుతంగా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున బ్రతిమాలాడి అడుగుతున్నాం తండ్రి.